ఏంటి సైలు అప్పుడే కళ్ళజోడు పెట్టావు? ఇప్పుడు కళ్ళజోడు ఎలా రావాలి? పెళ్లి అయిన తర్వాత హస్బెండ్ ఎక్కడికి వెళ్తున్నాడు? అమ్మయ్య వీధి చివరికి వెళ్ళిపోయాడు, ఏ అమ్మాయి చూడలేదు. మళ్ళీ అమ్మో మా ఆయన ఎవరినన్నా చూస్తున్నారా? ముందే వచ్చేస్తే ఎప్పుడు చూసినా మా ఆయన వంకే కళ్ళలో పెట్టేసుకుంటున్నారు అమ్మా అనుకుంటే అప్పుడు కళ్ళజోడు వస్తుంది. నీకు అప్పుడే కళ్ళజోడు వచ్చిందంటే ఏంటి సంగతి? ముందే వచ్చేస్తే తర్వాత యూజ్ అవుతుందని ముందే కళ్ళజోడు ఎట్టావా? ఇంటెలిజెంట్ ఫెలో. డైరెక్ట్ 4 కళ్ళు చూసేద్దామని ఎక్కడికి వెళ్తున్నాడు ఏంటి ఏం చేస్తున్నాడు అంత ఆరాలు తీసేద్దామని ముందే. అబ్బా తెలివైందానివి. ఏం పేరు చెల్లి? అమృత. మరి ఏంటి పెళ్ళెప్పుడు? ఇంకా 3-4 years. 3 years 4 years? నీకే కాన్ఫిడెంట్ లేదు. 4 years. ఏం పేరు మమ్మీ పేరు? పద్మలత. ఇదిగో పద్మక్క తొందరగా పెళ్లి 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 అంటూ నువ్వు వెళ్ళి ఇంట్లో కూర్చుంటే చెప్తారులే, అందరూ వెళ్ళి చెప్తారులే ఇంటికి వెళ్ళి పెళ్లి అంటే చేయమని చెప్పండి తొందరగా. మా చెల్లి కంగారు పడుతుంది. పెళ్లి అయ్యాక నేను ఏమని పిల్లాలి అది చెప్పు. డార్లింగా, బుజ్జా, బేబీయా, కన్నానా, మున్నానా? ఆయనకు నచ్చినట్టు పిలిస్తే చాలు. ఊరుకో, ఆయనకి నచ్చినట్టు మనల్ని పిల్లడం మనకు నచ్చినట్లు పిల్లాలి. అసలు ఏమనుకుంటున్నావు ట్రెండ్? ఇప్పుడే చెప్తే బాగోదు కదా. అన్న ముందు చెప్పొచ్చు, చెప్పు కమాన్. ఎందుకురా నీకు? నీ వెనకాల నీకు ఫుల్ సపోర్ట్. అది సీక్రెట్, అందరు చూసేస్తారు కదా. అన్న ముందు చెప్పచ్చు, చెప్పు. బావ పెళ్లి అయ్యాక నిన్ను ముద్దుగా ఏమని పిల్లాలి? ఏమైనా పర్లేదు. డార్లింగ్, బేబీ, పొట్టి, ఈ మధ్య అయ్యే కదా బాగా పిలుచుకుంటున్నారు. సరే ఇప్పుడు ఏం అర్థం, నేనేం చెప్పినా రాంగ్ చెప్పాలి. ఓకే? నీకు రాబోయే మొగుడు ఎలా ఉండాలి? ఏలియన్ లాగా. అలాంటి రావాలి మా బావ. వద్దు. అడిగావు కదా. రోజు ఉదయం లేచిన తర్వాత ఏం తింటావు? డిన్నర్. పొద్దుటే. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? రోడ్డు మీద నడవాలంటే ఎలా వెళ్తావు? ట్రైన్ లో వెళ్తా. బా అట్లా ఉంటది మనతో. వచ్చే మొగుడికి నిక్ నేమ్ ఏం పెడదాం? పిచ్చి. పిచ్చే. పెద్ద మాట అన్నాడు సరాడు. పిచ్చయ్యా అంట. ఇందాక అడిగానా, నేను ఇప్పుడు చెప్పింది. రెడీ, సూపర్. జాగ్రత్తగా విను, ఒక మంచి టంగ్ టెస్ట్ ఆట ఆడదాం. పక్కకు తీరకపోయి పట్టాలు తప్పిన 12 బోగీలు పరిగెత్తి ఆగో ఇంకా ఉంది. పక్కకు తిరగబోయి పట్టాలు తప్పిన 12 బోగీలు పరిగెత్తి 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 ప్లాట్ఫామ్ మీద ట్రైన్ ఎక్కారు పట్నం పోరీలు. మళ్ళీ మనం ఏం చదువుకున్నాం? బీటెక్. బీటెక్ ఎన్నో ఇయర్? 4th year అయిపోయింది. ఎంత పర్సెంటేజ్? 7. 10కి 7. ఓకే, నాకులా 33 మార్కులు కాదు కదా. మరి చెప్పు. పక్కకు తిరగబోయి పట్టాలు తప్పిన 14 బోగీలు ప్లాట్ఫామ్ మీద పరిగెత్తి 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 ట్రైన్ ఎక్కారు పట్నం పోరీలు. అది లాస్ట్ గుర్తుంది. ఏది? పట్నం పోరీలు గుర్తుంది. స్టార్ట్ చేయి నువ్వు, నేను అందుకుంటా. పట్నం పక్కకు తిరిగి పట్టాలు తప్పిన పోరీలు. పోరీలా? ఇది అయ్యేలా లేదు ఇక్కడ. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆల్రైట్, చూసారు కదా మా వాళ్ళు తెలివైన హుషారుతో ఇచ్చిన ఎంటర్టైన్మెంట్. మరి ఇదే ఎంటర్టైన్మెంట్ తో మరింత హుషారుగా ముందుకు వెళ్ళిపోదాం మన నెక్స్ట్ రౌండ్ కి. ఇక మొదలు పెట్టండి. దబిడే దిబిడే. ఆల్రెడీ రోజు దబిడి దిబిడి ఆడడానికి మా బామలు రెడీగా ఉన్నారు. సో సునీత గారు, అనుష గారు, దివ్య గారు అండ్ కుస్మాంబ గారు. సో ఏ రేంజ్ లో ఆడతారు ఇప్పుడు చూద్దాం. ఓకే, సో టర్న్ మ్యూజిక్. నా వైపు జరగండి. ఓ కుస్మా పిన్న, ఈమె భరతనాట్యం, కథాకళి మొత్తం అన్ని గుమ్మేస్తుంది. వినండి. జిల్లేలే జిల్లేలే ఆయో ఆయో జిల్లేలే. నాకు భరతనాట్యం తప్ప ఏమేమి పెంచలా. జిల్లేలే జిల్లేలే ఆయో ఆయో జిల్లేలే. ఆలోచన. జిల్లేలే జిల్లేలే ఆయో ఆయో జిల్లేలే. జిల్లేలే జిల్లేలే ఆయో ఆయో జిల్లేలే. వాళ్ళు కూడా వస్తారా? వాళ్ళు కూడా వస్తారా? వాళ్ళు కూడా వస్తారా? ఏమర్థమైందా? నవ్వుతుంది. వాళ్ళు కూడా వస్తారా? వాళ్ళు కూడా వస్తారా? వాళ్ళు కూడా వస్తున్నారు. వాళ్ళు కూడా వస్తున్నారు. వాళ్ళు కూడా వస్తున్నారు. రమ్మను. వాళ్ళు కూడా వస్తున్నారు. రండి. అందరం కలిసి
జిల్లేలే జిల్లే. అందరూ కలిసి బామలే సత్యభామలే ప్రోగ్రానికి రండి అంతేనా? నేనేం చెప్పాను తెలుసా? నా చెప్పలే. జిల్లేలే జిల్లేలే అయ్యో, నాకు అయ్యో. రాలే. లేదు మా తెలియదు అది. ఓకే సో ఆల్రైట్, దబిడి దిబిడిలో పార్టిసిపేట్ చేయడానికి నెక్స్ట్ వచ్చారు మిథున గారు, కుమారి గారు, ప్రభావతి గారు అండ్ జయలక్ష్మి గారు. చూద్దాం మరి వీళ్ళు ఏం చేస్తారో. టర్న్ మ్యూజిక్. కిస్ 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 కిసిక్. కిస్ 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 కిసిక్. ఇంకోసారి చెప్పండి. కిస్ 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 కిసిక్. కిస్ 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 కిసిక్. కిస్ 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 కిసిక్. టిక్ టిక్ టిక్షన్. టిక్ టిక్ టిక్షన్. టిక్ టిక్ ఇండిక్షన్. ఇండికేషన్. టిక్ టిక్ ఇండిక్షన్. ఇంజెక్షన్ అంట. టిక్ 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 ఇంజెక్షన్. 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 సరిపోయారు. తీయండి ఒకసారి. ఇప్పుడు చెప్పండి ఏం చెప్పారు టిక్ టిక్ ఇంజెక్షన్. మీరు? టిక్ టిక్ ఇంజెక్షన్. మీరు చెప్పండి. టిక్ టిక్ ఇండిక్షన్. ఇక్కడేమండి? మీరు చెప్పండి. కిస్ కిస్ కిసిక్. కిస్ 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 కిసిక్ ని టిక్ టిక్ టిక్. అమ్మా పొడిసారమ్మా ఇంజక్షన్. ఆల్రెడీ ఇదే హుషారుతో మరింత ఎంటర్టైన్మెంట్ కోసం మూవ్ అయిపోతాం మన నెక్స్ట్ రౌండ్ కి. లెట్ స్టార్ట్. ఓ శివంగి. ఓ శివంగి సెటప్ ప్లీజ్. ఆల్రెడీ ఈరోజు ఓ శివంగిలో మనం ఆడుతున్నాం ఫా అనే ఆట. ఎలా ఆడాలి, రూల్స్ ఏంటి అంటే, సో ఇటువైపు ఒక క్యాండిల్ ఉంది, ఇటువైపు ఒక క్యాండిల్ ఉంది, రకరకాల రంగురంగుల గాజులు కూడా ఉన్నాయి. సో ఇద్దరు ఒకేసారి ఇలా మ్యాచ్ బాక్స్ వెలిగించి ఆ క్యాండిల్ వెలిగించాలి. ఈ పుల్ల పడేయకుండా ఇలానే పట్టుకొని అది వెలిగే అంత లోపల ఒక్కొక్క గాజు తీసి దాంట్లో వేసేయాలి. ఇది ఎండ్ కాలుతుంది అనేప్పుడు పడేస్తారు కదా, ఆ లోపల ఒక్కొక్క గాజు చొప్పున ఎన్ని గాజులు వేస్తే అన్ని పాయింట్స్. ఓకే విజయలక్ష్మి గారు అర్థమైంది కదా? మాధురి గారు విజయలక్ష్మి గారు ఇద్దరు ఆడుతున్నారు ఫస్ట్. సో ఎవరు ఎక్కువ గాజులు తీసుకొచ్చి దాని మీద వేస్తారు. రెండు రెండు వేయొద్దు, వేస్తే ఆ పాయింట్ రాదు. ఓకే మ్యాచ్ బాక్స్ తీసుకోండి, పుల్ల తీసుకోండి. ఏరుకుంటుంది పెద్ద పుల్ల. పర్లేదు పర్లేదు, అలా కావాలి, అదే కావాలి మన గేమ్ స్పిరిట్. రెడీ 3, 2, 1 స్టార్ట్. వేయండి వేయండి. క్యాండిల్ పడకూడదు, స్లోగా. క్యాండిల్ ఆరిపోకూడదు. అయ్యయ్యో అయిపోయిందమ్మా, అంత పని చేసింది. ఆపే ఇంకెందుకు, మా విజయలక్ష్మి వేసేస్తుంది ఇక్కడ. ఆపే. పుల్ల అయిపోయి కూడా వేసిందా? ఒకటి వేసిందంట. మా జడ్జిలు చెప్తారు అక్కడ. ఒకటి తీసేస్తున్నా. ఓకే ఇంకెందుకు నిలబెట్టి. ఆపే. ఏంటి వెలుగుతుందా? అదిగో ఇంకే వెలుగుతుందా? ఏదమ్మా అలా చూపి.